అమ్మ మనకి ఎంతో మేలు చేస్తుంది. మనల్ని కనిపెంచిన తల్లి మనకెన్నో బుద్ధులు చెప్తుంది. ఎన్నో మంచి విషయాలు నేర్పుతుంది. మరి అమ్మ మాట అనేటువంటి ఈ చిన్న కథ ద్వారా ఒక చిన్న మెసేజ్ మీ అందరి కోసం. ఒక కోడికి 10 పిల్లలున్నాయి. వాటిని చూసి తల్లి కోడి మురిసిపోయేది. ప్రమాదం పొంచి ఉంటుంది, నన్ను విడిచి దూరంగా పోకండి అని పదే పదే హెచ్చరించేది. కానీ ఆ మాట పెద్ద పిల్లకి నచ్చేది కాదు. ఓసారి తల్లి లేని సమయం చూసి అమ్మ మనల్ని ఇంకా చిన్నపిల్లలాగానే చూస్తుంది. మనం దూరంగా వెళ్ళి ఆడుతూ పాడుతూ హాయిగా ఉండటం అమ్మకి ఇష్టం లేదు అంది. కొన్ని పిల్లలు అవును అన్నాయి. కొన్ని పిల్లలు కాదు, అమ్మ మన మేలు కోరే చెబుతుంది అన్నాయి. మీ కర్మ, హాయిగా జీవించాలి అనుకునే వాళ్ళు నాతో రండి అని పెద్ద పిల్ల ముందుకు దారి తీసింది. కొన్ని పిల్లలు దాన్ని అనుసరించాయి. ఆడుతూ పాడుతూ ఆహారం వెతుక్కుంటూ తిరగసాగాయి. అంతలో ఓ గద్ద చడీ చప్పుడు కాకుండా రివ్వున వచ్చి ఓ పిల్లను తన్నుకుపోయింది. పిల్లలన్నీ కెవ్వున కేక వేసి భయభ్రాంతులై తల్లి దగ్గరకు పరుగు తీశాయి. అమ్మ ఎంత చెబుతున్నా వినకుండా మనం అన్నయ్యతో వెళ్ళి చిట్టి చెల్లిని పోగొట్టుకున్నాం. ఇక నుంచి అమ్మ మాట విని బుద్ధిగా ఉందాం అంది ఒక పిల్ల. అవును, నా తప్పు వల్ల అనవసరంగా మన ముద్దుల చెల్లిని పోగొట్టుకున్నాం. ఇక నుంచి అమ్మ మాట జవదాటకూడదు అంది తల్లి దగ్గరకు పరుగు తీస్తూ పెద్ద పిల్ల. నీతి: అమ్మ మాట బంగారు బాట. కాబట్టి అందరూ అమ్మ మాట వినాల్సిందిగా కోరుతున్నాను.